శ్రీ గురుభ్యో నమ. దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దత్త మహారాజ్ కి జై. ఒక గురు భక్తులు అందరూ చాలామంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు అనేకమైన సమస్యల గురించి కానీ ఏదైనా. అయితే నిన్న ఒకే రోజు రెండు ప్రశ్నలు నాకు రావడం జరిగింది. ఒకటి, ఒక అమ్మాయి ఫోన్ చేసి, స్వామి నాకు కళ్యాణం అయింది, నా భర్త వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను, తను చదివినా కూడా చాలా బీటెక్ చదివింది, చాలా తెలివైన అమ్మాయి, ఆ మాటలు అర్థమైంది నాకు, నా జీవితం అంధకారంగా మారిపోయింది, నాకు స్వామే శరణ్యం అంది అని అంది. అదొకటి. రెండోది, స్వామి చాలా వీడియోల తర్వాత వీడియోల కిందట మీరు ఆ శ్రీపాద వాళ్ళు కూడా కనపడ్డారు, మేము అలా మాట్లాడాము, నాతో ప్రయాణం చేశారు అని చాలాసార్లు చెప్పారు. ఈ మధ్యలో ఎందుకు చెప్పట్లేదు మీరు? అది ఈ మధ్య శ్రీపాద వాళ్ళు కూడా కనపట్లేదా మీకు అని అదొకటి అడిగారు. ఈ రెండింటికి నేను సమాధానం చెప్తాను. ముందుగా శ్రీపాద వాళ్ళ కూడా గురించి కనపడుతున్నారా లేదా అని అడుగుతాను. ఎప్పుడు కూడా గురువులు ఎవరైనా సరే, భగవంతుడు ఎవరైనా సరే, మనకి కనపడ్డారు అంటే మనకే కదా, ఎవరికైనా కనపడ్డారు అంటే వాళ్ళు కొన్ని వాళ్ళ ద్వారా కొన్ని కార్యాలు నివర్తించడం కోసం కనపడతారు. నీ బాధ్యత ఇది నాయన అంటే, సపోజ్ మనం ఒక యజమాని, ఒక కంపెనీకి యజమాని అనుకో, సూపర్వైజర్ని, అకౌంటెంట్ని అలాగా కొంతమందిని నియమిస్తాం కదా. అలాగా స్వామి నాకు ఇచ్చిన ఒక కార్యం ఉంది, అది నాకు ఆల్రెడీ చెప్పారు. నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఒక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా మహిళలు. స్వామీజీల ద్వారా పేరు చెప్పు మోసం అవుతున్నారు, వాళ్ళని నువ్వు చక్కమైన మార్గంలో పెట్టు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన నాకు చెప్పడం జరిగింది, నేను ఆ బాధ్యత కూడా నివర్తిస్తున్నాను. నేను కొన్ని చోట్ల కొన్ని వీడియోలు చెప్పాను. నేను అంటే పేర్లు అయితే చెప్పడానికి బాధగా పడతారు. ఒక గురువు గారు ఒక వీడియో చూస్తున్నాను నేను, దానికి ఇంచుమించు 1 మిలియన్ పైన వ్యూస్ వచ్చాయి. ఆయన చెప్పిన టాక్ ఏంటంటే, పరమేశ్వరుడు అండి వాళ్ళ ఇంటి మీద డాబా మీద టెర్రసెస్ మీదకి వచ్చారట పరమేశ్వరుడు వినాయకుడు తీసుకొని. నాయన నువ్వు చాలా మంచి భక్తుడివి, ఈ వినాయకుడు 2 రోజులు నీ ఇంట్లో ఉంచుకో, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అన్నట్టు నేను. ఆయన చెప్తున్నాడండి ఆ గురువు గారు, వినాయకుడిని మా ఇంట్లో 2 రోజులు ఉన్నారండి, ఆయనకి రోజు పరవానం కావాలి, ఉండ్రాలు కావాలి, అవన్నీ అడిగాడు. ఆయన సంతృప్తిగా తిన్నారు. నేను అడిగాను, నాయన ఉన్న 2 రోజులు శుభ్రంగా తిను, హ్యాపీగా తిను అన్నారు. ఈ లోపండి మా ఇంటి వీధిలో వాళ్ళు పెళ్లికి పిలిచారు, ఈ వినాయకుడు కూడా తీసుకువెళ్ళాను, ఎవరికి కనపడరు, నాకే కనపడుతున్నారు అనుకోండి, అక్కడ కూడా శుభ్రంగా తిన్నారు. అలాంటి కల్లుబొల్లి కబుర్లు చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. నేను ఇప్పుడే వాళ్ళతో మాట్లాడొచ్చాను, లేదా ఇప్పుడే వీళ్ళతో మాట్లాడొచ్చాను. శ్రీపాద వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే నాకు అన్నం తినిపించాడు. ఆ శ్రీపాద వాళ్ళు ఇప్పుడు బండి అడుగుతున్న వెనకాలనే కూర్చోడు. ఇవి కాదు, మనము శ్రీపాద వాళ్ళు కూడా నిజంగా నాకు కనపడిన ఇంక చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆదేశాన్ని మనం నడుచుకుని వెళ్ళాలి. నేను నా వీడియోలో శ్రీపాద వాళ్ళు కూడా వచ్చాడు అనే దానికి 1K వచ్చింది, 1000 వ్యూస్ వచ్చాయి. నాతో శ్రీపాద వాళ్ళు నాతో పాటు ప్రయాణం చేశారు అనే దానికి 10K ఎంత వచ్చింది, 10,000 ఎంత వ్యూస్ వచ్చాయి. తర్వాత రాలా. నాకు వ్యూస్తో పని లేదు, స్వామి యొక్క ఆదేశం ఎలా ఉంది, ఆ ఆదేశాన్ని మనం బయటకు ఎలా చేయాలి. నాకు 10 మంది చూస్తే సరిపోతుందండి. అందుకే నేను నా వీడియోలో షేర్ చేయండి, అందరికీ పెట్టండి అని నేను అడగట్లా. కాబట్టి నాకు కనపడినా కనపడకపోయినా ఆ శ్రీపాద వల్లభుడు నాతోనే ఉన్నాడు, శ్రీపాద వాడు నాతో కాదు నాలో ఉన్నాడు అని భావించున్నాను. కాబట్టి ఎప్పుడు ఆ శక్తి, ఆ వైబ్రేషన్స్ ఎప్పుడు నా దగ్గర ఉంటాయి. నేను అది ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అది రెండోది, ఆ అమ్మాయి గారు రెండో ప్రశ్న, నాది యొక్క జీవితము, నా జీవితము అంధకారం అయిపోయింది, నా భర్త నన్ను సరిగ్గా చూడట్లేదు, నేను ఒక మంచి చదివాను కానీ ఏ ఉద్యోగం లేకుండా ఇలా నిరుపయోగంగా ఉండిపోయాను అని చెప్పి అమ్మాయి ఏడుస్తూ బతికే శరణ్యమా అని చెప్పేసి
చెప్పడం జరిగింది. బతకడం ఎందుకు, చావడమే శరణ్యమా అని అడిగింది. నేను శ్రీపాద వాళ్ళు కూడా ఏదైనా ఒక మార్గం చూపించండి, నేను నిత్యం దత్తాత్రేయుని పూజిస్తున్నాను, నిత్యం దత్తాత్రేయుడు ఒక సేవలోనే ఉంటాను, అయినా నాకు ఎందుకు ఇలా జరుగుతున్నదని. అసలు నాకు ఏం అర్థం కాని విషయం ఏంటంటే, భక్తులందరికీ నేను ఒకటి చెప్తున్నాను, నీవు గురు చరిత్ర ఎందుకు చదువుతున్నావు? గురు చరిత్రలో నువ్వు గ్రహించుకుంది ఏంటి? ఆయన నిన్నుగా బతకమంటున్నాడు. ఆయన సహనంతో ఉండమన్నారు. నీలో సహనం ఉందా? శ్రీపాద వల్లభుని దర్శనం చేసుకోవటానికి నామర్దుడు పడ్డ కష్టాల్లో మనం ఎంత పడ్డాం? ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు నామర్దుడు, మనం విన్నాం కదా. నడుచుకుంటూ వెళ్ళాడు, కొన్ని చోట్ల గ్రామాల భోజనాలు లేవు, కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డాడు, పాము కాటికి గురయ్యాడు, ఇలాగ అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఖరికి శ్రీపాద వల్లభుడి యొక్క అనుగ్రహాన్ని కలగటం జరిగింది. మరి అటువంటి సహనం ఉండాలి కదా తల్లి. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను వినండి. అంటే సహనం అంటే ఏంటి అన్నది, ఇది కథ కాదు, నిజంగా జరిగింది. నేను ఈ మధ్యన రీసెంట్గా పేపర్లో కూడా జరగడం జరిగింది. రావులపాలెం అని మా ఊరికి దగ్గరలో ఒక గోదావరి బ్రిడ్జి ఉందండి. ఆ బ్రిడ్జికి ఒక కిరాతకుడు తన భార్య, కొడుకు, కూతుర్ని అంటే ఇప్పుడు చెప్పబోయేది ఒక పిల్ల ఒక ధైర్యం ఎంత ఎలాంటిది అని చెప్తాను. ధైర్యంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు మనం. అలాగా ఇక్కడ గోదావరి తీరంలో చాలా పెద్ద హైవే, ఒక పెద్ద బ్రిడ్జి. ఆ బ్రిడ్జి నుంచి ఒక కిరాతకుడు భార్యని, కొడుకుని, కూతుర్ని పాడేయటం జరిగింది. అంటే ఈ 6 సంవత్సరాల అమ్మాయి ఒక రాటు పట్టుకొని తెల్లవారు కూడా ఆ పట్టుకొని కింద సెల్ ఫోన్ ఉందంటే అమ్మాయి చేతిలో, అది రింగ్ టోన్ వినిపిస్తున్నదట. ఈ పెట్రోలింగ్ వెళ్ళిన పోలీసులు చూసి ఎక్కడో ఆ రింగ్ టోన్ వినిపిస్తున్నది ఎక్కడ అని చెప్పేసి చెక్ చేసుకోగా రాత్రి సాధారణ టైం ఎంత టైం అంటే రాత్రి 12 దాటిపోయింది. చీకటి, కారు చీకటి, వయసు 6 సంవత్సరాల అమ్మాయి. కిందేమో నీళ్ళు చాలా స్పీడ్గా పరుగుతుంది. అది కళ్ళు ముందు తల్లి పడిపోయింది, తమ్ముడు పడిపోయాడు. కానీ 6 సంవత్సరాల వయసు పిల్ల తన బతకాలనే కోరిక, ఈ చెయ్యి అయితే వదిలేస్తే మనం చనిపోతామనే ఒక భయము, ఆ గోదావరిలో కొట్టుకుపోతామనే భయము ఆ అమ్మాయికి విపరీతంగా ఉన్నట్లయితే బతకగలదా? అటువంటి ఒక 6 సంవత్సరాల అమ్మాయికి ఉన్న ధైర్యం మనకు ఉన్నట్లయితే మనం గెలుచుకురాలేవా? ఆ పెట్రోలింగ్ పోలీసులు తీసుకొచ్చి ఆ అమ్మాయి ఏ ఒక్క ఫిల్లర్లో ఉందో చూసి ఆ అమ్మాయిని రక్షించడం జరిగిందండి. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు కదా, అక్కడ చుట్టుకున్న జనాలు అందరూ కూడా ఆ అమ్మాయిని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చారండి. ఏదో సినిమా హీరోయిన్ వస్తే పరిగెత్తుతారు చూసారా, అలాగా. ఎందుకంటే అంత చిన్న పిల్ల, మినిమం ఒక 4 నుంచి 5 అవర్స్, అంటే 4 నుంచి 5 గంటల పాటు ఆ అమ్మాయి ఒక చేతితో వేలాడుతూ ఒక చేతితో ఆ రింగ్ టోన్ వినిపిస్తున్నదండి. నేను అమ్మాయికి ఒకటే చెప్తున్నాను, ఆ రింగ్ టోన్ ఇస్తూ మళ్ళీ ఒక పక్క ఛార్జింగ్ లైటు, ఆ సెల్లకొన్న లైట్ కూడా పైన ఊపుతున్నది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది చాలా ఫోన్స్ వస్తున్నాయి నాకు, నా జీవితం ఇలా అయిపోయిందండి, నాకు నా భర్త యాక్సిడెంట్లో చనిపోయారు, నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఒక అమ్మాయి చెప్తున్నదండి, పూర్తి అనారోగ్యంగా ఉందంటండి అమ్మాయికి. ఆ అమ్మాయి పేరు చెప్పి కూడా కొంతమంది పూజలు అవి చేసి దోచేశారు, అది వేరే విషయం. ఆ అమ్మాయికి కూడా నేను ఈ వీడియో పరంగానే చెప్తాను, ఏ రోగానైనా సరే నీవు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే ఈ 6 సంవత్సరాల అమ్మాయి ఎలా అయితే ప్రాణాలతో బయటపడిందో ఆ విధంగా నువ్వు ప్రాణాలు దక్కించుకోవచ్చు. నేను అమ్మాయి అడిగింది, నేను ఏం చేయగలనండి, నన్ను బయటకు వెళ్ళనివ్వడు, నా భర్త ఉద్యోగం చేయనివ్వడు, నేను ఎలా బతకాలి, నాకేం తెలియట్లేదండి, నువ్వేం చేస్తూ ఉంటావు మన రోజు అని అడిగాను. ఏముందంటే కాసేపు సెల్ ఫోన్లు చూస్తూ ఉంటాను, వీడియోస్, సగం చెత్త అంతా ఎక్కడ తయారైందని మనిషి జీవితాన్ని ఎక్కడ తగలేసేస్తున్నదంటే ఈ సెల్ ఫోన్. కానీ అదే సెల్ ఫోన్ మనిషి యొక్కని బాగు చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతున్నది.
నేను కొన్నాళ్ళ కిందట కొన్ని 2-4-5 సంవత్సరాల కిందట ఒక షాప్లో పనిచేసే ఒక అమ్మాయి బంగారము అంటూ ఒక షార్ట్స్ పెట్టేది. బంగారము ఇది పువ్వుకి చెట్టుకి నీరు పోస్తే పువ్వు వస్తుంది అని ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అమ్మాయి మంచి పాపులర్ అయిపోయింది. ఒక షాపులో ఒక 1800 రూపాయలు పనిచేసే ఒక అమ్మాయి జబర్దస్త్లోకి వచ్చి ఇంటర్వ్యూలకి అమ్మాయి కోసం ఇంటర్వ్యూలకు పరిగెత్తారు. కావాలంటే నువ్వు ఏదో చేయాలంటే కొత్త నీలో ఉండాలి. నేను ఏదో విధంగా ఈ ఇబ్బంది నుంచి బయటపడాలని ఒక ఆలోచన ఉండాలి. నీవు నాకు తెలిసి నువ్వు ఏం చేస్తావు అంటే నీ ఏడుపు నువ్వు ఆహ్వానిస్తావు, రా 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 మన ఇద్దరం ఏడుస్తూ కూర్చుందావు అని. అదంతా వరకు నీ బతికింటే. కానీ ఒక్కసారి ఆలోచించు, నీవు ఏమాత్రము చేతకాని వాలివి కాదు, నీ ద్వారాలు ఏమీ మూసిపోలేదు, నీకు ఇంకా అవకాశం ఉంది. నువ్వు ఏం చేయాలో అన్నది ఆలోచించండి. అక్కడ ఉంటారు శ్రీపాద వాళ్ళు కూడా ఆల్రెడీ నీ దగ్గర ఉన్నాడు. నువ్వు ముందుకు వెళ్తే, నువ్వు పరిగెత్తగలిగితే ఆ పరిగెత్తడానికి ధైర్యాన్ని ఓపికని ఇస్తాడు. అంతేకాని నువ్వు కూర్చుని ఉంటే మాత్రం శ్రీపాద వాళ్ళు కూడా నీ దగ్గర ఉండడం ఎందుకు? పదే నేను కనపడడం శ్రీపాద వాళ్ళు కూడా ఇప్పుడే కనపడ్డాడు, నాకు ఇక్కడే కనపడ్డాడు, మేరిసెట్ చూడు లక్షణాలు చేస్తారు. అలాంటి మీరేం చేస్తారు? రేపు ఇలా కూర్చొని శ్రీపాద అని కొలుస్తూ ఉంటారు. కొలిసినంత మాత్రాన్ని మీ అప్పులేమి తిరిగిపోవు, మీ జీవితాలు మారిపోవు. శ్రీపాద వాళ్ళప్పుడు నువ్వు చూసుకో, నీ దగ్గర ఉన్నాడని ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఆ అమ్మాయి ఏ విధంగా ఒక కారు చీకట్లో నా జీవితాల్లో నీ జీవితం మర్చిపోలేదు. ఇప్పుడు నాకు ఎప్పుడైనా అమ్మాయి టచ్ పడితే, ఒక తరచబడితే అమ్మాయికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఎందుకండి అనేక ఎంతమంది బతికేస్తున్నారు వేళ. ఆ అమ్మాయి ఒక బీటెక్ చదువుకున్న అమ్మాయి నేను చనిపోవాలని అంటే నాకు ఇప్పటికీ బాధ కలుగుతున్నాను. నువ్వు ఏదైతే యూట్యూబ్ చూస్తున్నావో అందులో ఎందుకు పనికిరాని వాళ్ళు యూస్ చేసి షార్ట్స్ పెడుతుంటే వాళ్ళంతా పాపులర్ అవుతున్నారు. ఒక ఒక అతను ఉంటాడండి, అతను పెద్ద అతనట. ఏదనంటే బాహుబలిలో సినిమా అవకాశం నాకే వచ్చింది, మహేష్ బాబు సినిమా అవకాశం వస్తే మహేష్ బాబు అడిగితే నేను ఇచ్చేసాను, ఇలా చెప్తూ ఉంటాడు. అతను పెద్ద 100 మంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు ఆ పెద్ద అతను. నీవు ఒకసారి నీకు అన్నీ ఉన్నాయి కదా, మరి నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావు చనిపోతానని? నా గురువు ఇచ్చిన మార్గం ఏంటంటే ధైర్యంగా ఉన్న వాళ్ళని ధైర్యవంతులుగా చేయటం ఇచ్చారు అవకాశం నాకు. నువ్వు ఏమి చేయలేము, అసహాయుడుగా నీకు కాలు చచ్చిపడిపోయే, నీ ఇక్కడే కూర్చుండిపోతానని నిన్ను లేపి ఎదరికి నడిపించడం అన్నది నా కర్తవ్యం. మనం ఆలోచించండి, మనం ఏం చేయగలము. మనకి తోడుగా శ్రీపాద వల్లభుడు ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు, మీకు సలహాలు ఇవ్వడానికి గురువు నేనున్నాను. అలాగే అప్పులు ఎక్కడ చూస్తున్న రుణాలు. నీవు అప్పు చేసినప్పుడు నీ మాట తీరు ఎలా ఉంటుంది? ఎవరైనా అప్పు అడగడానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆలోచించు. దానికి ఎన్ని ప్రణాళికలు వేస్తావు ఇతర వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవడానికి. మళ్ళీ అదే అప్పు తీర్చడానికి నీకు ఆ ప్రణాళికలు ఏమైపోయాయి, ఆ ధైర్యం ఏమైపోయింది? ఎవరైనా అప్పుల వాళ్ళు వచ్చేసరికి మనం వణుకుపోతూ ఉంటాం, ఏం మాట్లాడాలో తెలియదు, అసహనం, చనిపోవాలని చేస్తుంది అందరికన్నా. నేనేమంటానంటే నువ్వు ఏ విధంగా అప్పు చేయడానికి ప్రణాళికలు రచించావో, ఏ రకంగా నువ్వు ధైర్యంగా అతను వెళ్ళి అప్పు అడగడానికి వెళ్ళగలిగావో, నువ్వు అదే విషయాన్ని నువ్వు ధైర్యంగా ఉండి అతను చెప్పు, నీకు అప్పు నేను ఇస్తానయ్యా, నువ్వు కంగారు పడకు, నువ్వు గట్టిగా అడిగినా నేను ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందని ధైర్యంగా నిలబడి చెప్పు. అతను ఆగుతాడు, ఎందుకంటే శ్రీపాద ఇప్పుడు నీ ఎందుకు ఉన్నాడు. నువ్వు మార్గాన్ని ఎంచుకో, ప్రణాళిక చేయి. నేను చాలామంది అడిగాను, ఒకసారి అడిగారు 40 లక్షలు అప్పు ఉందని, నేను ఎలా తెలుసు? నేను అడిగాను, ఓకే 40 లక్షలు అప్పు చేసావు, ఎలా తీరుతావు అనుకున్నావు? నాకు తెలియదండి. కాదు, ఉద్యోగం చేస్తావా, లేదా వ్యాపారం చేద్దావా, లేదా ఏదైనా బ్యాంకు నుంచి లోన్ అడుగుదాం అనుకుంటున్నావా, లేదా ఏదైనా స్థలం అమ్మేద్దాం అనుకుంటున్నావా? చెప్పు. ఒకవేళ స్థలం అమ్మబట్టలేదంటే స్వామిని ప్రార్థన చేసి అమ్మించేలా చేయొచ్చు. లేదు ఏదైనా బ్యాంక్ లోన్ అడగాలంటే తొందరగా అయ్యేలాగా స్వామిని అడగచ్చు. అంతేకాదు స్వామి పట్టుకొచ్చి 40 లక్షలు ఇంటి ముందు వేయడు.
ఒక ప్రణాళిక, అన్నది చాలా ముఖ్యం. కాబట్టి చాలా ధైర్యంగా ఉండాలి ఆడవాళ్ళంతా కూడా. చాలామంది, ఎక్కువ మంది మహిళలే నాకు ఫోన్ చేయటం, అందులో ఎక్కువ సంసారం యొక్క సంబంధించిన బాధలే. అందుకని కొన్ని వీడియోలు కేవలం మహిళల గురించి చేద్దాం అనుకుంటున్నాను నేను. నీ నీ తండ్రి నేను కష్టపడి చదివించాడు, నువ్వు ఎంత కష్టపడి చదివి ఉంటావు? ఈ చదువు ఎందుకు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానిక, లేదా ఇంట్లో కూర్చొని ఏడవడానిక ఈ చదువు? నువ్వు ఏం చేయగలవు ఆలోచించు. నేను ఆఫీస్కి వెళ్ళడం కుదరదు నాకు చిన్నపిల్లలతో. ఓకే, ఈ రోజులు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, పరిజ్ఞానం పెరిగిపోయింది. ఇంట్లో కూర్చుని ఏ రకంగా సంపాదించాలో ఆలోచించు. దీనికి ఎవరు సలహాలు ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే నీకు ఫోన్ ఉంది నీ దగ్గర. నీ ఫోన్ ద్వారా అనేక విషయాలు నీకు తెలుస్తున్నాయి. ఎందుకు నువ్వు ఆ బుర్రను ఉపయోగించుకోవట్లేదు? నువ్వు అరగంట సేపు సినిమా చూడటానికో, షార్ట్స్ చూడటానికో, లేదా మరొక ప్రోగ్రామ్స్ చూడటానికో నువ్వు టైం కేటాయించే బదులు నీ లైఫ్లో నువ్వు ఎలా ఎతకడానికి నీ ఫోన్ అవకాశం ఉంటుందో ఆలోచించు. ఒక్కరోజు మొత్తం శ్రీపాద వల్లభుడి చరిత్ర ఒక్కరోజు మొత్తం చదివేస్తారు కొంతమంది భక్తులు. అంటే ఒక్కరోజు చదవాలంటే కనీసం 5 hours పడుతుంది. 5 గంటల లేపు 5 గంటల పైన పడుతుంది శ్రీపాద వల్లభుడి చరిత్ర మొత్తం చదవటానికి. చాలా సంతోషం, స్వామి యొక్క భక్తి నీతిలో ఉన్నందుకు సంతోషం. కానీ అది స్వామి హర్షించాడు. ఈ 5 గంటలు నువ్వు ఎలా బయటపడాలని ఈ సమస్య నుంచి అనేది ఆలోచిస్తే స్వామి చాలా సంతోషిస్తాడు. నీ టైం వృధా చేయదు, ఎందుకంటే నీ జీవితం ఇచ్చింది శ్రీపాద వల్లభుడు, నీకు సమయాన్ని ఇచ్చింది శ్రీపాద వల్లభుడు, నీకు ఆలోచన శక్తి ఇచ్చింది శ్రీపాద వల్లభుడు. అంతేకాని ఆ సమయాన్ని మళ్ళీ నువ్వు శ్రీపాద వల్లభుడు ఇవ్వడానికి ఆయన అంగీకరించడు. నువ్వు కొద్ది సమయమే శ్రీపాద వల్లభుడితో ఉండు, నీ లైఫ్ని ఎతకడానికి నువ్వు ముందు ప్రయత్నం చేయి. కంగారు పడుకు. నువ్వు కారు చీకట్లో నడుస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, భయపడుతూ ఒక్కడి దానివే మార్గంలో నడుస్తున్నావు అనుకుంటున్నావు. సడన్గా ఎవరో వెనకాల నుంచి టార్చ్ లైట్ వేసి నీ దగ్గరికి వస్తారు. ఆ వెళుతూ హ్యాపీగా గమ్యానికి చేరుకోవచ్చు. కాసేపు ఓపిక పట్టంతే, లైట్ వస్తుంది, టార్చ్ లైట్ నీకు వెలుగు చూపిస్తాడు. నీ గమ్యాన్ని నీ ఇంటి దగ్గర రావచ్చేమో నీ గమ్యాన్ని చేరటానికి. ఒకసారి తలుపు తీసి చూడు, నీ అదృష్టం నీ ఇంటి ముందు ఉందేమో. ఒకసారి ఆలోచించు, ఎక్కడో నీ బుర్రలో ఏదో ఉంది నీ ఆలోచన, అది సక్సెస్ అవుతుందేమో. అంతేకాదు నా జీవితం ఎవరి దారిలో మోసిపోవు, అది తగ్గాము. నీ మార్గం ఎప్పుడో ఏదో ఒక దూరం తెరిసే ఉంటుంది. నేను నిండినా మునిగిపోయినా అంటావు, అది తప్పే. నీకేదో ఒక చోట ఆ ఊపు నుంచి బయటపడ్డాక ఒక ఆధారం ఉంటుంది, అది వెతుకు. శ్రీపాద వల్లభుడు రెడీగా ఉంచాడు. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ, మీ అందరికీ కూడా శ్రీపాద శ్రీవల్లభుడు అనుగ్రహం పూర్తిగా కలుగుతుందని నేను మనసా వాచా కర్మైన ఆ శ్రీపాద వల్లభుడిని వేడుకుంటున్నాను. జయ గురుదేవ దత్త.